సార్ అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక దళిత వ్యతిరేకగా ముద్రపడ్డారు. ఆయన దళిత ద్రోహిగా తన్ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు, దళితులు మాకు మేనమామలు, మాకు బంధుత్వం ఉందని చెప్పి పదే పదే ఆయన చెబుతూ ఉండేవారు. అదంతా అబద్ధం. అది ఆయన బంధువుల అభివృద్ధిని ఎప్పుడూ కాంక్షించలేదు. ఆయన దళితులను ఊచకోత కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో దళితులు చాలా బాధపడ్డారు, చాలా ఆత్మన్యూనతాభావంతో ఉన్నారు, అగౌరవపరచబడ్డారు, బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారు, అనంతబాబు ఒక దళితుడిని చంపి అతని ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, ఈ కేసులో ఖాకీ ఖద్దరు, ఖాకీ ప్లస్ ఖద్దరు కుమ్మక్కైనవి. కుమ్మక్కవటం వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు దర్యాప్తు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఖాకీ ఖద్దరు కుమ్మక్కైందంటే పోలీసులు, ఖద్దరంటే మీరే కదా, ఆనాటి ముఖ్యమంత్రి మీరే కదా, ఖద్దర్కి రిప్రజెంటేటివ్ మీరే కదా. ఖద్దర్ అంటే రాజకీయ నాయకులని, రాజకీయ నాయకులే పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా మీరే కదా. మీరు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు పోలీసులు కుమ్మక్కవటం వల్ల జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? దళితులకు అన్యాయం జరిగింది. బాధితుడు ఎవడు? దళితుడు. అన్యాయానికి గురైన వారు ఎవరు? దళితులు. ఇబ్బంది పడింది ఎవరు? దళితుడు. చనిపోయింది ఎవరు? దళితుడు. మరి ఇక మీకు ఏ రకంగా దళితులు మీకు బంధువులండి జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు ఏ రకంగా మీకు మేనమామలండి జగన్మోహన్ రెడ్డి గారు? నేనంటున్నాను, మీరు ఒక దళిత వ్యతిరేక, మానసికంగా యూ హేట్ దళిత్స్. దళితుల్ని మీరు అసహించుకున్నారు. దళితులను మీరు వెంటాడారు మీరు. లేకపోతే ఈ రకంగా ఎంత ధైర్యం అండి వాడికి, ఎమ్మెల్సీకి, అతనికి చంపేసి, ఎంతోమంది కలిసి చంపేసి, ఒక్కడు చంపగలరండి మనిషిని? ఒక్కడు కొట్టగలరండి? చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. మాట కూడా ఎంత అహమండి అతనికి, ఆ ఎమ్మెల్సీకి. ఎంత పొగరండి ఆ ఎమ్మెల్సీకి, ఎంత అహంకారం అండి ఆ ఎమ్మెల్సీకి. దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మీ వత్తాసు, మీ మద్దతు, మీ సపోర్ట్, మీ అనుకూలత. దీనివల్ల అతనికి అంత పొగరు. బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళండి అని అక్కడ పడేసి వెళ్ళిపోతే పోలీసులు ఏం చేయాలండి? ఎంత దరిద్రంగా చేశారండి పోలీసులు. ఎందుకంటే ఆ పోలీసులకి, ఆనాటి ఆ పోలీసులకి, ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకి, ఈ కేసులో దాన్ని పర్యవేక్షించిన పోలీసులకి ఎందుకండి మీకు ట్రైనింగ్? ఎందుకంటే చట్టం మీకు? అందుకే మేము అడుగుతున్నాం, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు
దళితుల అభ్యున్నతి కాంక్షించే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. దానితో సరిపోలేదు, అసలు పోలీస్ అధికారి ఆనాటి ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రనాథ్ బాబు, ఆయన మరీ ఏదో అనంతబాబు తన చుట్టమైనట్టు, తన తమ్ముడే ఈ హత్య చేస్తే రక్షించాలన్నట్లుగా వ్యవహరించాడు అతను. ముద్దాయిని కూడా అనంతబాబు గారు అని అతను వ్యాఖ్యానించటం, అతను ఏ రకంగా ఈ కేసులో అనంతబాబును ముద్దాయిని మర్డర్ చేసిన ముద్దాయిని రక్షించటానికి తాపత్రయపడ్డాడో అర్థమైంది. ఆ ఎస్పీ గురించి మేము అంతకంటే లోతుకు వెళ్ళదలుచుకోలేదు. దళిత వర్గాలందరూ కూడా ఆ ఎస్పీ మీద చాలా కోపంగా ఉన్నాయి. ఆ రోజున ఆ ఎస్పీ ఈ కేసులో కుమ్మక్కయ్యాడు, ముద్దాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో చేస్తూ ఉన్నాడని మేమంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశాం. అదే ఈ రోజున ఖాకీ ఖద్దరు కుమ్మక్కైందని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. ఆ రోజున ఐజీగా ఉన్న వ్యక్తి పర్యవేక్షించాడు ఈ కేసుని. ఆయన ఆ రోజు రాష్ట్ర డీజీపీగా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఆనాడు ఉన్న డీజీపీగా ఉండటానికి అర్హత ఉందా? ఆనాటి డీజీపీకి డీజీపీగా ఉండే అర్హత ఉందా అని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్యవేక్షించిన అధికారులు ఏం చేస్తున్నారని చెప్పింది. మేము అందుకే గౌరవ సీఎం గారిని కూడా దళిత వర్గాల తరఫున మేము కోరుతున్నాం, అయ్యా థ్యాంక్స్ టు యూ, ఇప్పటికే 4 పోలీస్ అధికారులని సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు. ఆ ఎస్పీ రిటైర్ అయ్యారు, అయినా వదలటానికి లేదు అతన్ని. అక్కడ రేంజ్ ఐజీ ఎవరున్నారో అతను కూడా ఈ కేసులో ముద్దాయికే మద్దతు పలికాడు, అతన్ని వదలటానికి లేదు. రాష్ట్ర డీజీపీగా ఉండి ఈ కేసును నీరుగార్చిన డీజీపీని కూడా వదలటానికి లేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది కనుక వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవటమే కాకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి గురైన దళిత బాధితులు చాలామంది ఉన్నారు. వారందరి కేసులు కూడా పునఃసమీక్షించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. అవసరమైతే ఒక కమిషన్ వేయండి, లేకపోతే ఒక కమిటీ వేయండి, ఒక సిట్ వేయండి. ఆనాడు డాక్టర్ సుధాకర్ కావచ్చు, శిరోమండనానికి గురైన వరప్రసాద్ కావచ్చు, రాజమండ్రిలో 4 రోజులు పోలీస్ స్టేషన్ వెనకే ఒక గదిలో మానభంగానికి గురైన దళిత మహిళ కావచ్చు, మాస్క్ పెట్టుకోలేదని చావగొట్టబడిన కిరణ్ కుమార్ కావచ్చు. మద్యం రేట్లు పెరిగినాయి, కల్తీ మద్యం అని వ్యాఖ్యానించి చనిపోయిన ఓం ప్రతాప్ కావచ్చు, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో హత్యకు గురై మానభంగానికి గురై హత్య గావించబడిన నాగమణి కావచ్చు. వీళ్ళందరి విషయాల్లో ఒక కమిటీ, ఒక సిట్ వేసి వీటన్నిటి మీద కూడా సమీక్షించి దళితులకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు చాలా అన్యాయానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా దళిత వ్యతిరేకి కనుక ఆయన టైంలో కొన్ని కేసులు అన్నీ అడగట్లేదు మేము, కొన్ని కేసులు కమిటీ వేసి ఒక సిట్ వేసి వాటన్నిటి కూడా సమీక్షించి ఏ రకంగా ఈ కేసులో పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నారో ఆ రకంగా ఆ కేసులు నీరుగార్చి సరైన రీతిలో దర్యాప్తు చేయకుండా ఖాకీ ఖద్దర్ కుమ్మక్కై ఏ రకంగా చేశారో, దళితులకు అన్యాయం చేశారో వాటన్నిటిలో కూడా ఒక సిట్ వేసి సమీక్ష చేయాలని చెప్పి కూడా గౌరవ సీఎం గారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ చట్టమే నీరుగార్చారు ఆయన. అది అమల్లో లేదు. అది ఆ చట్టాన్ని సరిగా అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అతను ఒక దళిత వ్యతిరేక కనుక అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.
దళితుల అభ్యున్నతి పట్ల అతనికి ఏమాత్రం కూడా అతనికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. ఆ రోజున సీఎం గారు చెప్పారు, అనంతబాబు కేసులో ఆ ఎస్పీ పాటించాడు, సీఎం ఆదేశించాడు. ఆనాటి కాకినాడ ఎస్పీ, ఈస్ట్ గోదావరి ఎస్పీ పాటించాడు. ఫలితం ఆ కేసు నీరుగారిపోయింది. ముద్దాయి డిఫాల్ట్ బెయిల్ మీద వస్తారు. అంత సెన్సేషనల్ మర్డర్ కేసు అండి పత్రికే సోదరులారా. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవరు, అనంతబాబు డ్రైవరు హత్య కేసు పెద్ద సెన్సేషనల్ మర్డర్ కేసు. ఛార్జ్షీట్ వేయలేదని అతన్ని బెయిల్ మీద రప్పించారు, డిఫాల్ట్ బెయిల్ మీద రప్పించారంటే పోలీసులు ఏ రకంగా వ్యవహరించినట్లు, ఎంతగా కాకీలు ఖద్దరుతో అంటే ముఖ్యమంత్రితో కుమ్మక్కైనట్టు. అటువంటి మర్డర్ కేసులో డిఫాల్ట్ బెయిల్కి అలౌ చేస్తారా? అపోజ్ చేయాలి కదా. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఎంత దరిద్రంగా చేశారండి. అతను ఒక్కడ నెడితే చచ్చిపోయాడంట. నెడితే చచ్చిపోతే 31 గాయాలు బాడీ మీద ఎట్లా ఉంటాయండి? ఆ కారు సీసీ ఫుటేజ్లు అన్నింటిలో కూడా అతని భార్య ఉంది. దర్యాప్తు అంతా కూడా ఏకపక్షంగా ఇంట్లో టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసినారు వాళ్ళు. ఎక్కడికి వెళ్లకుండా ఏది పరిశీలించకుండా రూములో కూర్చొని దర్యాప్తు చేసి అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారి పంపున. అందుకే వాళ్ళందరి మీద, పై అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సిట్ వేసి మిగతా కేసుల్లో కూడా సమీక్షించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. లేకపోతే ఎలా అవుతుంది? సాక్షాత్తు సుప్రీంకోర్టు టేకప్ చేసిన తర్వాత, సుప్రీంకోర్టు కామెంట్ చేసిన తర్వాత వీటన్నిటిని సమీక్షించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా గౌరవ సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత సోదరులు 27 పథకాలు రద్దు చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అలా చేశాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను దళితులు మాకు బంధువులు అని చెప్పుకున్న నేపథ్యంలో ఆనాడు అంతకుముందు చంద్రబాబు గారు చేసిన అంటే ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పి చేయవలసింది పోయి చంద్రబాబు గారు దళితుల పక్షాన చేపట్టిన పథకాల్లో 27 పథకాలు రద్దు చేశారు. 28 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ దారి మళ్లించి నిర్వీర్యం చేశారు. దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాడులు పెరిగినాయని సాక్షాత్తు రాజ్యసభలో ఆనాటి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. నేనంటున్న వరలరామయ్య అంటున్న మాటలు కాదు, సాక్షాత్తు రాజ్యసభలో కేంద్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగినాయని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళిత ద్రోహి కాదా, దళిత వ్యతిరేకి కాదా, దళితులను ఊచకోత కోయించిన వ్యక్తి కాదా మీరు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీ హయాంలో దళితుల మీద 56,981 దాడులు జరిగినాయి. 192 మంది దారుణంగా హత్య గావించబడ్డారు. కాదని చెప్పే ధైర్యం ఉందా? ఈ ఫిగర్స్ కరెక్ట్ కాదని చెబుతారా? అందుకే మీరు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. వీళ్ళందరూ కూడా మరణాల మీద, ఈ దళితుల మరణాల మీద ఒక సిట్ వేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అనంతబాబు పట్ల మీరు చూపించిన ప్రేమ, దళితులకు ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు దళితులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మీరు చూసుకోండి. అతనికి అరే మర్డర్ కేసులో ముద్దాయికి అంత ప్రేమ ఏమిటండి? అతను బెయిల్ మీద బయటకు వస్తే మీ పోలీసులు, మీ వాళ్ళు, మీరు చేసిన హంగామా, ఒక రాజకీయ స్వాతంత్ర సమరయోధుని బయటకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు సబబు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ రాష్ట్ర దళితులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాడిగా, మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో కూడా దళిత వర్గాలు ఎవరు కూడా 59 కులాల్లో ఉన్న దళితులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మద్దు. అతను ఒక దళిత వ్యతిరేకి, మానసికంగా ఈ డిజలైక్స్ దళిత్స్, అతనికి ఇష్టం లేదు.
అబద్ధం చెబుతాడు దళితులు మాకు మేనమావులని. అతన్ని నమ్మొద్దని చెప్పి కూడా మానసికంగా అతను వ్యతిరేకి దళితులకు అని చెప్పి కూడా తెలియజేస్తూ, అందుకే ఈ రోజున మన దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని అంత ఘోరంగా చంపి డోర్ డెలివరీ చేసి బ్రతికుంటే ఆసుపత్రికి, చస్తే శ్మశానానికి. ఎంత ఎడాసిటీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యం ఇచ్చాడు వాడికి, అతనికి ఆ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత ఊతం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతను చూసుకొని ఆ మాట అంటున్నాడు. అందుకే దళిత వర్గాలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇంకా ఆ కేసును నీరుగార్చడంలో ప్రధాన పాత్ర పోషించిన డీజీపీ